నా పేరు తల్లాపల్లి భాస్కర్రావు. వయసు 80 సంవత్సరములు. నేను స్వతంత్ర సమర యోధుల కుటుంబం నుంచి వచ్చినవాడిని. మా తండ్రి గారు తల్లాపల్లి నాగరాజు గారు, మా పెంతండ్రి తల్లాపల్లి నారాయణమూర్తి గారు, మా అమ్మగారు తల్లాపల్లి సుబ్బలక్ష్మి గారు, మా మా మేనమామ పత్తిపత్తి రాజారావు గారు. మా నాన్నగారు తణుకులో ఖాదీ వ్యాపారం చేశారు. వ్యాపారం అంటే అది బిజినెస్ కాదు. గ్రామంలో చుట్టుపక్కల గ్రామాల్లో వందల మంది వేల మందికి పని లేని వాళ్ళకి వడకడం వృత్తి పెట్టారు. తర్వాత నేత చేసి ఆ నేత నేయించిన గుడ్డతోటి మొత్తం జిల్లా అంతా కూడా ఖాదీ కట్టుకునే ఖాదీదారులుగా చేయడానికి ఇంటింటికి వెళ్ళి గ్రామం తిరిగి ప్రచారం చేసి ఖాదీ అమ్మేవారు. తద్వారా వచ్చిన డబ్బుని మళ్ళీ తిరిగి వాళ్ళు మజూరీగాను వచ్చి వాళ్ళకి ఉపాధి కల్పించేవాళ్ళు. అంత గొప్ప ఉద్యమం ఖాదీ ఉద్యమంలో ఉన్న సమయంలో గాంధీ గారి ఉద్యమం స్వతంత్ర ఉద్యమం మాట విని ఈ ఖాదీ ఈ వ్యాపారాన్ని కుటుంబాన్ని వదిలి స్వాతంత్ర సమరంలోకి దూకారు. ఆయన 1930లో గాంధీ గారు ఉప్పు సత్యాగ్రహం ఉద్యమంలోను, తర్వాత 1932 సహాయ నిరాకరణ, విదేశీ వస్త్ర బహిష్కరణ ఉద్యమాల్లో పాల్గొని 2 సంవత్సరాలు అనగా 1930 సంవత్సరం ఒక సంవత్సరం, 1932 మరొక సంవత్సరం, 2 సంవత్సరాలు కఠిన కారాగార శిక్ష అనుభవించారు. వారు రాజమండ్రి, వెల్లూరు, బళ్ళారిలో ఈ శిక్షణ అనుభవించారు. వచ్చిన తర్వాత జైలు నుంచి వచ్చాక అనేక మంది యువకుల్ని ప్రోత్సహించి ఈ స్వతంత్ర సమర ఉద్యమంలోకి వెళ్ళేటట్టుగా చేశారు. 1947 సంవత్సరం స్వతంత్రం వచ్చేసరికల్లా ఆయనకి మొత్తము ఆయన పెద్ద కుటుంబం ఏర్పడింది. కానీ కుటుంబాన్ని పోషించే వనరులన్నీ కూడా దేశానికి అర్పించేశారు. ఇచ్చేస్తే ఇంకా ఆయనకి ఉద్యోగం గురించి, ఉపాధి గురించి వెతుక్కుంటే ఆయన ఎందువల్ల స్వతంత్ర ఉద్యమంలో అంటే రాజకీయంలో కింద మారిపోయినప్పటికీ రాజకీయాల్లో పాల్గొనేందుకు లేక ఆయనకు మరో కారణం వల్ల ఆయనకి ఉపాధి ఎక్కడా దొరకలేదు. అందువల్ల ఆ కుటుంబం అంతా కూడా చాలా బాధలు పడింది. అయితే బాధలు పడితే ఎప్పుడు ఆయన బాధల గురించి బాధపడలేదు. నా దేశం గురించే ఉండేది. దేశం గురించి నేను తాపత్రయపడ్డాను, దేశం గురించి స్వాతంత్రం వచ్చిందని సంతృప్తి ఉండేవారు. కానీ ఇక్కడ పిల్లలకి సరైన విద్య, వారికి సరైన పోషణ లేని ఎప్పుడూ బాధపడలేదు. అటువంటి సమయంలో ఆయన అనుయాయులు చాలామంది పెద్ద గొప్ప టంగుటూరి ప్రకాశ్ సంపత్తులు గారు, చెరుకువాడ లక్ష్మీనరసింహ పంతులు గారు, కొవ్వరి గోపాలరావు గారు, ఇటువంటి పెద్ద పెద్ద మహామౌలంతా కూడా ఈయన అనుయాయులే, ఈయనతో కొన్నవాళ్ళే. అలాగే 1942 సంవత్సరంలో క్విట్ ఇండియా ఉద్యమంలో కూడా అరెస్ట్ అయ్యి 10 రోజులు జైలుకి వెళ్ళి విడుదల కాబట్టారు. తర్వాత ఆయన ఎప్పుడు కూడా ఆయన సంతానాన్ని నేను అప్పుడు ఆ సమయంలో నేను ఎస్ఎస్ఎల్సీ పాస్ అయ్యి నేను ప్రభుత్వ ఉద్యోగం గురించి వెళ్ళబోతుంటే, వద్దు నాయన, నువ్వు గాంధీ గారి సేవాగ్రామంలో తర్ఫీదు పొందు, లేకపోతే సబర్మతి ఆశ్రమం వెళ్ళని చెప్పి ప్రోత్సహించి నన్ను పంపించారు. అలాగా ఆయన చేశారు. అటువంటి మహా మనిషి యొక్క సంతానంలో నేను కూడా ఒకనైనందుకు చాలా గర్విస్తున్నాను. జై హింద్.